తిమోతికి రాసిన మొదటి పత్రిక చదువుకున్నాం. 15వ వచనంలో ఒక మాట ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఇక్కడ ఈ వాక్య భాగంలో పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం గత వారం రోజుల నుంచి అంతకు ముందు నుంచి కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఏ విషయాల గురించి చేసుకుంటున్నామంటే యేసు ప్రభు పుట్టుకను గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? మన కొరకు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలని తూర్పు చెప్పాడు కదా. మీ కొరకు పుట్టాడని తూర్పు చెప్పాడు. అయితే మనం ఏమంటున్నామంటే మన కొరకు పుట్టాడు, నీ కొరకు, నా కొరకు ఈ లోకంలోకి ఆయన పుట్టాడు. ఇక్కడ ఈ పుట్టుక విషయంలో యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణము, అసలు ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? దేవుడు పంపించాడు. చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది కదమ్మా, 9వ అధ్యాయం 6వ వచనంలో, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన అనుగ్రహించాడు కుమారుణ్ణి. ఎందుకు అనుగ్రహించాడు కుమారుణ్ణి? మన పాపములను క్షమించడానికి, తీసివేయడానికి, మనకు బదులుగా దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండడానికి ఆయన ఆ ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోకి ఒక కన్యక గర్భంలో సిద్ధం చేశాడు. యేసు ప్రభు రాకడది. యేసు ప్రభు మొదటి రాకడ అంటే చిన్న బాలుడుగా, ఇప్పుడు మనం పాడిన పాటలన్నీ కూడా అవే. శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవ శరీర ఆకారాన్ని ధరించుకొని వచ్చాడు. అప్పటికప్పటికి దాని కొరకు ఎవరిని సిద్ధం చేశాడు? ఆయన రావడానికి ఒక కారణం ఉంది. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక విధమైన రీతిగా ఎన్నుకుంటాడు. అయితే ఈ ప్రభు ఈ లోకానికి రావడానికి ఒకరిని ఎన్నుకున్నాడు. ఆమె మరియ. ఆమె అనేది ఆమెకు తగదేమో కానీ ఒక చిన్న బాలిక, 13, 14, 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాలిక. ఆమెకు యోసేపుతో ప్రదానం చేయబడింది. యోసేపుతో ప్రదానం చేయబడిన తర్వాత ఆమెను గాబ్రియేలు దేవదూత ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. దీంట్లో ఈ మాటల్లో ప్రభు ఈ లోకానికి రావడానికి 4000 సంవత్సరాలు, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి కదమ్మా. స్త్రీ సంతానము, ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడినప్పుడు 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాటలో ఏంటంటే, ఆదాముతో మాట్లాడినప్పుడు స్త్రీ సంతానము నిన్ను మడివి మీద కొట్టునని సాతాన్ని, అపవాదిని హెచ్చరించినట్టుగా ఉంది ప్రభు దేవుడు. కాబట్టి ఆ సమయం నుంచి మలాకీ గ్రంథం వరకు 4000 సంవత్సరాల వరకు ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయన మనకు మెస్సియా వస్తాడు, ఒక రక్షకుడు వస్తాడు, మన కొరకు వస్తాడు, మనందరినీ మంచి పరిపాలనలోకి తీసుకొస్తున్నాడు. ఈ పరిపాలన సరిగా లేదు, మనుషులందరూ చెడిపోయి ఉన్నారు, మన కొరకు ఒక కుమారుడు దేవుడు ఇస్తాడని చెప్పున్నారు యెషయా ప్రవక్త. అది ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం నుంచి కూడా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అప్పటికి 4000 సంవత్సరాలు. ఆ తర్వాత మలాకీ గ్రంథంలో ఆఖరి అధ్యాయం, మా పాత నిబంధన గ్రంథంలో ఆఖరి అధ్యాయము మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథము మొదలుకొని మరి మత్తయి సువార్త నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం వరకు 400 సంవత్సరాలు పై మాట. అప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాడంట. దేవుడు ప్రవక్తలతో మాట్లాడలేదు. ఆదికాండం నుంచి ఆఖరిగా ప్రవక్తల వరకు యెషయా ఎక్కువగా ప్రవచన చేశాడు. కీర్తనలో ఉన్నాయి, జకర్యా గ్రంథంలో ఉంది, ఇర్మియా గ్రంథంలో ఉంది. చాలా మంది ప్రవక్తలు యేసు ప్రభు పుట్టుకను గురించి ముందుగానే ప్రస్తావించుతారు వాళ్ళ గ్రంథాలలో ప్రవక్తలు. అయితే ఈ మత్తయి సువార్తలో ప్రారంభంలోనే యేసు ప్రభు జనన విధము ఎట్లనగా అని వ్రాయబడింది. అప్పుడు 400 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్నదంట. అంటే మనుషులతో కానీ ప్రవక్తలతో కానీ ఎప్పుడు దేవుడు
మాట్లాడలేదు. ఆయన మౌనం వహించాడు కొంతకాలం, ఒక పీరియడ్ 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో ఏమీ మాట్లాడలేదు, ప్రవక్తలతో కానీ మనుషులతో కానీ. అదే సమయంలో ఇప్పుడు మొట్టమొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వద్దాం. నేను భాగాలు చదవడానికి సమయం కాదు కానీ చెప్పుకుంటా వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఓపెన్ చేసుకోండి మీరు బైబిల్. రెండవ అధ్యాయంలో ప్రారంభంలో ఆమె ఒక కుమారుని కనును, 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అన్నాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని మనకు బాగా తెలుసు ఆ మాటలన్నీ కూడా. కాబట్టి యేసు ప్రభు పుట్టుకను గురించి, ఆయన ఎందుకు ఈ లోకానికి వస్తున్నాడని ఒక చిన్న ఒక విషయాలు వ్యక్తపరుస్తూ ఉన్నాడు దేవుడు. ముందుగానే ఎలిజబెత్ జకర్యాకు దేవుడు గాబ్రియేలు దేవదూతను పంపించి ఆయనతో మాట్లాడించాడు. ఆ తర్వాత గాబ్రియేలు దూతతో జకర్యాతో మాట్లాడుతూ, ఎలిజబెత్ను గురించి మాట్లాడుతూ, యోహాను జన్మాన్ని గురించి మాట్లాడుతూ, ఇక్కడ ఆమె ఒక కుమారుని కనును, మరలా యేసు ప్రభు పుట్టుకను కూడా గాబ్రియేలు దేవదూత పంపించాడు. మన ఈ మధ్య మేము ధ్యానం చేసినప్పుడు గాబ్రియేలు దూత దేనికి దేవదూత, ప్రభువు దూత ఎందుకు వస్తున్నామంటే మన దగ్గర నుంచి దేవుని దగ్గరికి, దేవుని దగ్గర నుంచి మనకు ఆ మధ్యలో ఆ మెసేజ్, ఒక వర్తమానాన్ని తీసుకుని వస్తుంటుంది. అందుకని ఆ గాబ్రియేలు గురించి కూడా, దేవదూతల గురించి దేవుని చేత పంపబడిన వాడు అని వ్రాయబడింది. దేవుని చేత పంపబడ్డాడు గాబ్రియేలు. ఆయనకంతటా ఆయన వచ్చినాడా కాదు, దేవుని సెలవులైందే ఏ మనుష్యుడు కూడా ఏమి చేయడానికి లేదు. అందుకనే ప్రభు అయిన క్రీస్తు దేవుడు ఆ గాబ్రియేలు దేవదూతని ఆ ఎలిజబెత్ భర్త అయినటువంటి జకర్యా దగ్గరికి పంపించాడు, ఆయనతో మాట్లాడాడు. రెండవదిగా మనం లూకా సువార్తకి వెళ్దామమ్మా. వీటిని తీసి పెట్టుకోండి, దాంట్లో మనం చదివి ధ్యానం చేసేంత సమయం కాదు, కానీ నేను వాక్య భాగాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. 2:20 చాలా కింద 26వ వచనంలో కదమ్మా, 6వ నెలలో ఎలిజబెత్ జకర్యాకి కనపడిన తర్వాత ప్రభువు దేవుని దూత గాబ్రియేలు దూత 6వ నెలలో 6 నెలలు మళ్ళా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఆయన సమయం వచ్చింది, ఆ దేవుడిని లోకానికి యేసు ప్రభువును పంపించడానికి సమయం వచ్చింది కనుక ఇప్పుడు మరలా ప్రత్యేకంగా వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దయాప్రాప్తురాల గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు పంపించాడు. నజరేతు ఊరిలో నిన్ననే మనం ధ్యానం చదువుకున్నాం కదా, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అనేది. మంచిది లేదు, ఊరు మంచిది కాదు, కానీ మరియా మంచిది. ఊరు మంచిదే కానీ నీరు మంచిది కాదని రాజుల గ్రంథంలో ఉంది. నీరు మంచిదే కానీ ఊరు మంచిది కాదంట. నీరు మంచిది కాదు, ఊరు మంచిదే. కానీ ఇక్కడ నజరేతు ఊరు మంచిది కాదు. చాలా మంది దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఎవరున్నారు? మరియ ఉంది. యేసు ప్రభు తల్లుల్లో 5వ స్త్రీగా మరియ ఉంది, కన్యకగా. కాబట్టి యేసు ప్రభు తల్లుల్లో చేర్చబడిన మరియ ఎక్కడి నుంచి వచ్చింది? నజరేతు నుంచి వచ్చింది. కానీ నజరేతు పాపం ఆమెకు అంటలేదు. మనం ఒకసారి చూస్తాం, నీళ్ళల్లో తామర ఆకులు ఉంటాయి, ఆకులు బురదలో ఉన్నాయి, ఆ చెట్టు అంతా బురదలో ఉంటుంది నీళ్ళల్లో, కానీ ఆ బురద దానికి అంటదు. అది ఒక ప్రత్యేకమైన ఆకు, తామరాకు. అలాగే యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా నజరేతులో ఉంది, కానీ నజరేతులోని పాపం ఆమెకు అంటలేదు. పవిత్రమైనటువంటి కన్యకగా ఆ స్త్రీ ఉంది. నేను పురుషుని ఎరుగనిదాననే అని ఎంతగా ఆమె దేవుని దూతతో మాట్లాడుతుంది. ఆమె పవిత్రతకు, పరిశుద్ధతకు ఎంతో ప్రాముఖ్యతని ఇచ్చింది. అందుకనే యేసు ప్రభు ఒక చిన్న ఒక కథ ఉందమ్మా. అందులో యేసు వారికి వివాహం చేయాలనుకున్నప్పుడు యవనస్తులందరినీ సమకూర్చేవారంట. ఆ దినాల్లో కొంచెం డబ్బు కలిగిన వాళ్ళు అనుకోవచ్చు. అందరినీ స్త్రీలను, యవనస్తులైన కన్యకలను అందరినీ సమకూర్చి
చుట్టూరు నిలబెట్టి ఒక ఆ యాజకుడు కావచ్చు, ఆ ఊరి పెద్ద కావచ్చు, ఒక పావురంను పట్టుకొని ఇట్లా పట్టుకొని దాన్ని ఇచ్చిరేస్తారంట పైకి. విసిరేసిన తర్వాత ఆ పావురం అదంతా చుట్టూరు తిరిగి ఆ పావురం ఎవరి మీద వాళ్తుందో వాళ్ళు పవిత్రులు కాబట్టి వీరిని మనము వివాహం చేసుకోవచ్చు అని ఒక చిన్న ఒక కథ ఆ దినాలలో ఉండేదండి. కానీ ఒకవేళ అలాంటి ఏమన్నా పరిశుద్ధమైనటువంటి స్త్రీగా, కన్నికగా మరియను దేవుడు ఎన్నుకున్నాడు, ఒక పవిత్రమైన కన్నిక. అందుకనే ఆమె జీవితంలో అందుకు దేవుడు సిద్ధపాటు చేశాడు, ఆమెను సిద్ధం చేశాడు. ఒక సందేహం వచ్చింది, నేను పురుషుని ఎన్నుకుని దానను, నాకు ఇది ఎలాగో ఇందాక నాకు వెనక సహోదరులు అందరూ కూర్చొని పాపం వాళ్ళకి ఏమి స్క్రిప్ట్ ఇచ్చిందో జామి నాకైతే అర్థం కాల. వాళ్ళు డైలాగులు వాళ్ళు చెప్పుకుంటా ఉండరు, అనేక మర్చిపోకుండా డైలాగులు కరెక్ట్గా చెప్తే బాగుందని అనిపిస్తుంది నాకు ముందు కూర్చొని. కాబట్టి అది సిద్ధం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా బాగానే సిద్ధపడినట్టు ఉండాలి. మన సోదరులు కూడా సిద్ధం చేశాడు. మరియను సిద్ధం చేసి ప్రభువు కొరకు ఒక సాధనంగా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు వాడుకునే ఒక అర్హమైన పాత్రగా దేవుడు ఆమెను మలిచాడంట. ఎంత వయసు? దగ్గర 14-15. ఇశ్రాయేలుల పిల్లల్లో వివాహానికి ఎప్పుడు సిద్ధం చేస్తారంటే 14-15 సంవత్సరాల మధ్య కాలంలో వారికి వివాహానికి సిద్ధపాటు సమయం. అది వయసు దగ్గర మన పిల్లలందరూ 10th క్లాసు 9th క్లాసు వయసు వాళ్ళు ఉన్నారు. అటువంటి కన్నికను దేవుడు సిద్ధం చేశాడు. దేవుడు మళ్ళా చూడమ్మా. దయాప్రాప్తురాల నీకు శుభము అని ఆమెను లోపలికి వచ్చి, ఆ దూత లోపలికి వచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడైనావు, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అన్నాడు. దేవుని వలన కృప పొందావు నువ్వు. దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పాడు. దేవుని వలన నీవు కృప పొందితివి. తర్వాత దాటి వచ్చేద్దాము 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో వచ్చేటప్పటికి ఈ మాటలన్నీ కూడా మరి దేవుని దూతతో, ప్రభు దూతతో మాట్లాడుతుంది. నేను పురుషుని ఎరిగిన దాననే, ఇవన్నీ నాకు ఎలాగో ప్రాప్తించను ఎన్ని మాట్లాడిన తర్వాత పరిశుద్ధాత్ముడు నిన్ను శక్తి కమ్ముకొను ఏమన్నాడు? పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొను, సర్వోన్నతుని పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. ఆ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఆమెను ఆవరించిందంట. దేవుని శక్తి చేత నింపబడింది. అందుకని ఆ స్త్రీ పవిత్రమైనటువంటి జీవితానికి గుర్తుగా ఉంది. పరిశుద్ధాత్ముడు ఆమెలో ప్రవేశించి ఆమెను పరిశుద్ధంగా చేశాడు, కన్య మరియను. కాబట్టి ఆ స్త్రీకి ఆయన ఇచ్చినటువంటి బిరుదుని, మంచి మాటలు, ప్రభువు దూత ఎలాగో మాట్లాడుతుంది, ఒక కన్యకుని గురించి ప్రభువు దూత అలాగో మాట్లాడుతుంటే మన పిల్లలు యవనస్తులు చాలా మంది ఉన్నారు. వారందరినీ గురించి కూడా దేవుడు మంచి మాటలు పలకాలి. మన బిడ్డల గురించి మంచి మాటలు ఇంకొకరు చెప్తే మనకు అది సంతోషం. ఒకవేళ వాడు ప్రవర్తనలో సరైనటువంటి ప్రవర్తన లేకపోతే చాలా దుఃఖకరం. అది సంఘానికి కానీ, కుటుంబానికి కానీ, సమాజానికి కానీ. కానీ మన పిల్లలు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉంటే అది ఎంతో దీవెనకరమైనటువంటి పరిస్థితి. ఇంకా చూడండమ్మా. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఒక్క మాట అన్నది. మరి ఏమని అన్నది? నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. సంపూర్ణమైనటువంటి విధేయతను కనుపరిచింది. సంపూర్ణమైన విధేయతను కనుపరిచింది. దేవుని మాటలు చెప్పినప్పుడు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. సౌలుకు మాట చెప్పాడు, నా మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నువ్వు ఈ సింహాసనం మీద నువ్వు అలాగే ఉంటావని చెప్పాడు. కానీ నడుచుకోలేదు, సౌలు రాజు నడుచుకోలేదు. కానీ అందుకని ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సమూయేలు గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. దేవుడు మాట ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు మాట ఆలకించాలి, మనం దాన్ని గైకొనాలి, దాన్ని చెవి గలవాడు వినుగాక అన్నాడు ప్రకటన గ్రంథంలో. మనకు చెవులు ఉన్నాయి, దేవుని వాక్యం నిండా, వేరే విషయాలు కాదు. కానీ దేవుని మాటల మీద లక్ష్యం ఉంచి, అలాగే హృదయ కూడా దేవుని మాటల మీద లక్ష్యం ఉంచి దేవుని నమ్ముకుంది. మరియను కూడా దేవుడు అలాగూ ఆయన యొక్క
ఆమె గర్భంలో ప్రవేశించడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. రెండవదిగా చూద్దామమ్మా, లూకా సువార్త 2వ అధ్యాయం చదువుకుంటున్నాం కదా. గొర్రెల కాపరులు కనపడ్డారు. గొర్రెల కాపరులు కనపడ్డాడు. ఎలా కనపడ్డారమ్మా ఆయన? మంచి వెలుగు. ఇప్పుడు అనేక వేస్తారు స్క్రిప్ట్ చూస్తారు మీరు. మంచి వెలుగు వచ్చింది. వారందరూ నిద్రపోతున్నారు. ఆ నిద్రపోయే సమయంలో మంచి వెలుగు వారికి వచ్చింది గొర్రెల కాపరుల దగ్గర. గొర్రెల కాపరికి వస్తే మన ప్రభు ఎవరమ్మా? గొర్రెల కాపరి. మనకు ప్రధాన కాపరి ఎప్పుడు ప్రతిలో ఉంది. ప్రధాన కాపరి ఆయన. మన కాపరి మన ప్రభు. కీర్తనలు 23లో కూడా యెహోవా నా కాపరి. ఆయన గొప్ప కాపరి. ఆయన ప్రధాన కాపరి, గొప్ప కాపరి, గొర్రెల కాపరి, నా కాపరి, నాకు లేమీ కలుగదు అన్న. కాబట్టి అటువంటి ఆ గొర్రెలను మేపేటువంటి వారు దేవుని కుమారునికి సాదృశ్యంగా ఉన్నారు. వారు కాపరులు. గొర్రెలన్నింటినీ మనకు చిన్న పిల్లలు మాత్రం కరెక్ట్గా స్కిప్ చేస్తున్నారమ్మా. పిల్లల్ని దాన్ని తీసుకొని రావడము, స్టేజీ ఎక్కించడము బాగుంది. కానీ దేవుని పిల్లలంగా మనము ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపుతున్నాడు మనల్ని. సరైన మార్గంలో పోవాలా, అటు ఇటు వెళ్ళకూడదు. కాపరి ఏ దారిని వెళుతున్నాడో అదే దారిలో కూడా మనం ఉండాలి. అలాగే మనం ఉండడానికి మన జీవిత విధానంలో ఆ మార్గంలో సరైన రీతిగా ప్రవర్తించాలి. అందుకనే యెహోషువ గ్రంథంలో నీవు లేచి కుడి కానీ ఎడమ కానీ తొలగొద్దు, చక్కని మార్గంలో నువ్వు నడిచి వెళ్ళాలి, ఇశ్రాయేలీయులందరినీ నువ్వు అలాగే నడిపించాలి అన్నాడు. మోషే ప్రభు పిలుచుకున్న తర్వాత యెహోషువను నాయకుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకి అలాంటి బోధలు ఆయన చేశారు దేవుడు యెహోషువ. కాబట్టి మనం ఇంకొక మాట మీదకి వస్తామమ్మా. ఏమన్నా సంతోషకరమైన గొర్రెల కాపర్లకి ఏమంటే భయపడిపుడి అనేటువంటి ఒక వాగ్దానం అనుకుందాం. ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఎవరి కొరకు పుట్టాడంట? రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడు? మన కొరకు. ఆ రోజు గొర్రెల కాపర్లకు చెప్పాడు దేవుని దూత. ఇప్పుడు ప్రభు మనతో చెప్తున్నాడు, నేను మీ కొరకు పుట్టి ఉన్నాను. పాపులను రక్షించడం మొదట చదువుకున్న వాక్య భాగం అది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను అనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదయ్యన్నది అని. కాబట్టి ఇంకొక మాట కూడా ఉంది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు ఈ లోకంలో. ఒక ఆకారాన్ని ధరించుకున్నాడు. సశరీరుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు లోకములో ప్రజలందరూ ఎదుట. ఆ మాట చూస్తాము, చదువుకున్నామమ్మా. ఒక మాట తీయండి. తిమోతికి రాసిన పత్రికలోనే తీసిన వాళ్ళు చదువుతారా? 3వ అధ్యాయము. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. 3వ అధ్యాయము 16వ వచనంలో ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడినాడు, రక్షకుడని జనములలో ప్రకటించబడెను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది ఆయన దేవుని దూత గొర్రెల కాపరులకు చెప్పిన మాట. ఇప్పుడైతే ఆత్మ ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరి కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన, మనం పాపులమైన మన మీద, లేకపోతే అవిజయంగా ఉన్న మన కొరకు ఆయన ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. మనం ప్రార్థనలో కూడా అదే చేస్తూ ఉంటాం ఎక్కువ. ప్రభువా, నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చావు, నీకు స్తోత్రాలని. కాబట్టి ఇంకొక మాట కూడా చూసుకుందాము. యోసేపును ఇంకొక 3వ మాటగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అన్నాడు. తర్వాత 14వ వచనంలో ఒక మాట చూడమ్మా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రము చేయుచుండెను. గొర్రెల్లో కాపరులు దేవుని దూతలు స్తోత్రము చేస్తున్నారంట. దేన్ని బట్టి? దేవునికి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. నువ్వు నేను దేవునికి ఇష్టంగా ఉన్నామమ్మ.
మనం ఇష్టంగా ఉంటే మనకు దేవునితో సమాధానం ఉంటుంది. దేవునికి ఇష్టంగా మనం లేకపోతే దేవునితో సమాధానం రాదు. దేవునికి ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. నాకు ఆయన ఇష్టమైన వాడు కనుక నేను అతన్ని తప్పించేదను అని 91వ కీర్తనలో ఉంది కదా. అతను నా నామం ఎరిగిన వాడు కనుక అతను నేను ఘనపరచేదను అన్నాడు. అతనికి దీర్ఘాయువును కలుగు చేసేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని. కాబట్టి ఈ మాటలన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన కొరకు వచ్చాడు. ఇప్పుడు మనతో ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇంకొక మాట కూడా చూసుకుందాం. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా తర్వాత ఎవరికి కనిపించాడమ్మా? గొర్రెల కాపర్లు కనిపించాడు. మొట్టమొదటగా ప్రభువు దేవుని దూతను పంపించి దేవుడు మరియను సిద్ధం చేశాడు. రెండవదిగా ఆ సిద్ధం చేసిన మరియను ద్వారా నిండు చోళాలుగా ఉన్న ప్రజా సంఖ్యలో వ్రాయబడడానికి అప్పుడు ఆ సంఖ్యలో యేసు ప్రభు పుట్టుకను కూడా వ్రాసారు అక్కడ హేరోదు రాజు. ఆ తర్వాత గొల్లలకు కనపడ్డాడు, గొర్రెల కాపులకు కనపడ్డాడు. అక్కడ దేవునికి స్తోత్రాలు చేశారంట. దేవదూతలు సంతోషంతో పాడపాడారు. మరొక మాట కూడా ఉంది. భూమిని స్థాపించినప్పుడు, లోకాన్ని సృజించినప్పుడు, సృష్టిని యావత్తును జరిగించినప్పుడు పరలోకముందున్నటువంటి దేవదూతలు సంతోషంతో గానాలు చేశారని వ్రాయబడింది. ఇది రెండవసారి యేసు ప్రభు పుట్టుకలో కూడా ఆ దేవదూతలు స్తుతులు చెల్లించారని మనం చూసుకున్నాం. తర్వాత మత్తయి సువార్తలో ఇంకొక మాట కూడా చూడమా. 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనము. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. యూదుల రాజుగా, ఆయన రాజు, యూదులకి రాజుగా ఉండాలి. హేరోదు ఎవరంటే ఎదోము వంశస్థుడు, అంటే ఏశావు సంతతికి చెందినవాడు. వాళ్ళు రాజరికంలో లేరు, కానీ యూదా ప్రజలు ఆయనకి ఇష్టమైన వారు. యూదులలో నుండే రాజులు రావాలి. అక్కడ హేరోదు రాజు ఆ రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేసేటప్పుడు ఇక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడు, మేము ఆయన నక్షత్రాన్ని చూచి వచ్చాము. ఇదే మాట కంఠస్థం చేస్తూ ఉన్నారు మన సోదరులు. ఆయన నక్షత్రాన్ని చూచి వచ్చాము. మరి ఆ డైలాగ్ ఎవరు చెప్తారో చూద్దాం. ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చాం, పూజించడానికి వచ్చామంటున్నారు. కాబట్టి ఆ పూజింపు చేయడానికి వచ్చినప్పుడు ఆ నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతని కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. యేసుప్రభు పుట్టితే సంతోషం రావాలి, యేసుప్రభు పుట్టి అంటే ఆనందపడ్డారు. కానీ వీరిలో కలవరం వచ్చింది. ఎందుకు కలవరం వచ్చింది? యేసుప్రభు పుట్టుక కొంతమందికి భయము, కొంతమందికి కలవరము, కొంతమందికి సంతోషం. మనకైతే అది సంతోషము. కొందరు బాగా కలవరపడుతున్నారేమో, ఈయనేనా దేవుడు, ఈయనేనా రాజు, యూదుల రాజు అనేది. హేరోదు అలాగే చేశాడు. ఇప్పుడు ఆ మాటలు మళ్ళీ మనం చూసుకున్నాం. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. ఎక్కడ పుట్టాడు? వీళ్ళందరూ మనకు ఇంక చెప్పబడలేదు అనుకుంటా, అందరికి అర్థమైపోయింది నాటికి మొత్తము. మన వాళ్ళు స్కిట్ వేయడంలో సబ్జెక్ట్ అంతా అర్థమైపోయి ఉంటుంది. ఇక నేను త్వరగా ముగించేస్తాను, సమయం అయింది కదమ్మా. ఏమి ఆ నక్షత్రం దగ్గరికి నక్షత్రం చూపించిందంట. మొట్టమొదట బబులోను తూర్పు దేశపు జ్ఞానులు వస్తున్నారు కదా, ముగ్గురు. ఆ ముగ్గురు తూర్పు దేశము ఎక్కడున్నదమ్మా? తూర్పు దేశం అంటే ఏ దేశము? దాని పేరు ఏమన్నా తెలుసా మీకు? తూర్పు దేశ జ్ఞానులుగా వేసే మీరు అక్కడ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత దూరం ప్రయాణం చేశారు, ఎంత అలసట పడుతున్నారు, అవి కూడా తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చారు? బబులోను రాజ్యం నుంచి. తూర్పు దేశం అంటే బబులోను రాజ్యం అంట. అక్కడ వాళ్ళకి చుక్క కనపడింది. అక్కడి నుంచి వాళ్ళు బెత్లెహేముకు రావాలి. ప్రజాశంఖం రాయబడుతున్నటువంటి ఆస్థానానికి వచ్చేటప్పుడు ఎంతో అలసిపోయారంట. ప్రయాణంలో చాలా దూరం, 1000 మైళ్ళ దూరం అనే వ్రాయబడింది కొన్ని భాగాలలో. కాబట్టి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు, మేము ఆయన నక్షత్రాన్ని చూసాం. అది ఆ పైన ఉన్నటువంటి నక్షత్రం వారికి దారి చూపేదిగా ఉంది. మనం నక్షత్రం అంటే ఎవరు గుర్తొస్తారు మనకు? నక్షత్రము అన్నప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు? మన స్త్రీలలో ఎస్తేరు గుర్తొస్తారు. ఎస్తేరు అనే పేరుకి ఏం అర్థమమ్మా? నక్షత్రం.
యూదుల వంశానికి ఆమె ఒక నక్షత్రంగా వెలిగింది. వారందరి ప్రాణాలకి సంపూర్ణంగా రక్షించడానికి, ఆ ఆపద నుంచి తప్పించడానికి ఒక సాధనంగా ఎస్తేర్ని దేవుడు ఆ దినాలలో వాడుకున్నాడు. ఆమె పేరుకు అర్థము నక్షత్రం. కాబట్టి మనము యేసు ప్రభు పుట్టుకను గురించి జ్ఞానులు ఎలాంటి ఆనవాలను చూసుకొని ఆ ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ ఆగిపోయిందంట. మొదటేమో రాజు దగ్గరకు పోయారు, రాజు తొందరపడ్డాడు, కోపపడ్డాడు. మరలా వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి అనుకుని దేవుని ఆత్మచేత బోధించబడిన వారై వాళ్ళు బయలుదేరి ఆ మళ్ళా నక్షత్రం వస్తే ఆ నక్షత్రం వెంట వెళ్ళారు. ఎక్కడ నిలబడిందో ఆ స్థలంలోకి వచ్చి యేసు ప్రభువును చూశారు, పూజించారు. బంగారము, బోళము, సాంబ్రాణి దానితో వారు ఆ దేవునికి అర్పణలు అర్పించి తిరిగి వారి ప్రయాణము వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఆ నక్షత్రమును గురించాం కదా మనం చూస్తున్నాం. ఆ నక్షత్రము వెలిగించే నక్షత్రము, వెలుగు కలిగిన నక్షత్రం, చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే నక్షత్రం. అలాగైతే మనము ఎలాగున్నాం? మనం నక్షత్రాలుగా ఉన్నామా? వెలుగునిచ్చే వాళ్ళంగా ఉన్నాం? చీకటిలో ఉన్న వాడికి వెలుగునిచ్చుటకై అని రాయబడి ఉంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనం అందరం ఆ వాక్యం అంగీకారమైనది, యోగ్యమైనది. దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి మాట అది అంగీకారమైనది, యోగ్యమైనది, సరైనది. దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ ప్రభు కుమారుడు, మనిషి కుమారుడుగా యెషయా గ్రంథం 9:6 ఉంది కదమ్మా. ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన వచ్చాడు ఇక్కడికి, ఈ లోకానికి, మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శిలువలో చనిపోయాడు. 3 రోజులు సమాధిలో ఉన్నాడు, తిరుగు మృత్యుంజయుడై ఆ యొక్క మరణాన్ని జయించి ఆరోహణమై తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన. అటువంటి ప్రియ ప్రభువుని నువ్వు నేను కలిగి ఉన్నాం. అది ఎంతో మనకు ధన్యులు. అయితే మనం ఏం చేయాలి? ఈ నక్షత్రము జ్ఞానులకు ఎలాగో దారి చూపిందో అలాగే మనము కూడా అనేకులకు దారి చూపే వాళ్ళంగా ఉండాలి. చీకటిలో ఉన్న వారికి వెలిగించి వారికి దారిని చూపే వారంగా మనం ఉండాలి. ఆఖరికి ఒక మాట చదువుకొని మనం ముగించేస్తాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయమా తీసిన వాడు ఉంటే చదువుతారా? ఆఖరి అధ్యాయము 3వ వచనంలో ఉందమ్మా. బుద్ధిమంతులైతే 12వ అధ్యాయం ప్రకాశించేదరు, ప్రకాశించెదరు. చాలమ్మా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. మనలో ఆ ప్రకాశం ఉందా? మనలో మనం వెలిగిపోతున్నామా? చీకటిలో నుంచి వెలుగులోనికి ఆత్మ సంబంధులుగా మనం తీర్చబడ్డాం. ప్రభు రక్తం చేత కడుగబడి ఆయన బిడ్డలంగా చేయబడ్డాం. మనలో వెలుగు మాత్రమే ఉండాలి. మనలో వెలుగు మాత్రమే ఉండాలి. చీకటి ఎంత మాత్రం కూడా మన జీవితాల్లో ఉండకూడదు. చీకటి సంబంధమైనవి ఏవి కూడా, శరీర సంబంధమైనవి ఏవి కూడా మన జీవితంలో ఉండకుండా ఆత్మీయంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రకాశించెదరు జ్యోతుల వలె, జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. నీతి మార్గంలో నడవడానికి మనల్ని ఎంతమందిని, నేను మొన్న ఈ మధ్య కొంత వాక్య ధ్యానంలో ఎంతమందిని మనము దేవుని సన్నిధికి నడిపిస్తున్నాము లెక్క పెట్టుకుందామా? పౌలు అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించాడు, అనేకులకు వాక్యం చెప్పాడు, అనేక మందిని కన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు కన్నాడు, వాక్యం ద్వారా కన్నాడు, ఎన్నో విషయాలు ఆయన పత్రికలో రాస్తూ ఉన్నాడు. అలాగైతే మనము ఎవరిని ఆయన సన్నిధికి తీసుకొని వస్తున్నాం? జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. మనం అలాగే జ్యోతులను పోలిని అనేకులను నీతి మార్గంలో ప్రవేశింపచేసి
మనం దేవుని సన్నిధికి నడిపించి మనం ఎలా ఉంటామంటే ఆ నక్షత్రము వలె నిరంతరము మనము ప్రకాశించే వారంగా ఉంటాం. అలా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన జీవితాలలో ఒక దేవుని యొక్క కృపకు పాత్రులమయ్యాము. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం మన జీవితాల్లో కలుగుతుంది. ఇలాగూ ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.